హాయ్ అండి. నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మగ సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు అయితే చాలా బాగుందండి. సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చాముండికి కాలు బెనికిందని చంటిని స్ప్రే తీసుకురమ్మంటుంది. చంటి స్ప్రే అంటే ఏంటి అని అనగానే, నా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్నది చంటి, స్ప్రే తీసుకురాపో అని అనగానే చంటి స్ప్రే తీసుకొచ్చి తన కాలుకైతే స్ప్రే చేస్తాడు. అంతటితో ఆగకుండా చాముండి తన కాలు నొక్కమని అంటుంది. అమ్మాయి గారు, నేను కాలు నొక్కడం ఏంటి అని చంటి అంటాడు. ఏంటి, నువ్వేమైనా ఇంటి యజమాని అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ పనుడివే కదా, ఇంట్లో ఎవరేం చెప్పినా నువ్వు చేయాలి, కాలు నొక్కవా అంటూ గట్టిగా బెదిరిస్తుంది. చంటి, నేను కాలు నొక్కడం ఏంటి, అయినా మీ అమ్మగారు అత్తగారు ఉన్నారు కదా, వారికి చెప్పొచ్చు కదా అని చంటి అంటాడు. అప్పుడు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ముందు నా కాలు నొక్కు అని గట్టిగా బెదిరిస్తుంది చాముండి. అప్పుడు చంటి తప్పని పరిస్థితిలో తన కాలు నొక్కాలని చూస్తాడు. సింధూరకి చాలా కోపం వస్తుంది, ఎందుకంటే తన భర్త కాబట్టి. ఆగు చంటి, నువ్వు కాలు నొక్కడం ఏంటి అని అంటుంది. అప్పుడు చాముండి, తను నా కాలు నొక్కితే నీకేంటి అని అనగానే, ఒక వయసులో ఉన్న ఆడపిల్ల పరాయి మగవాడితో ఇలా కాలు నొక్కించుకోవడానికి సిగ్గులేదా అని గట్టిగా బెదిరిస్తుంది, ఎందుకంటే తన భర్త కాబట్టి. ఏంటి, తనకు బదులు నువ్వు కాలు పడతావా అని అంటుంది చాముండి. అప్పుడు సింధూర, సరే నేను కాలు పడతాను అంటుంది. చంటి, వద్దమ్మాయి గారు, నేను పడతాను కదా అని అనగానే సింధూర, చంటి నువ్వు గుడికి వెళ్తా అన్నావు కదా, వెళ్ళు అని అక్కడ నుండి చంటిని పంపిస్తుంది. తర్వాత సింధూర చాముండి కాళ్ళు అయితే నొక్కుతుంది. అప్పుడు చాముండి సింధూర గురించి, చంటి గురించి కొద్దిగా రూడ్గా మాట్లాడుతుంది. సింధూరకి చాలా కోపం వచ్చేసి చాముండి వేలు లాగుతుంది. అప్పుడు చాముండి, ఏంటి వేలు లాగుతున్నావు అనగానే, పనుడు కూడా ఒక మనిషే, సాటి మనుషులను గౌరవించాలి, పేదోడు కూరోడు పనుడు ఇలాంటి భావనలు రాకూడదు, అలా రాకుండా ఉంటేనే మంచిది, కొన్ని తగ్గాలంటే కొన్ని ఇలా గట్టిగా చేస్తేనే నొప్పి తగ్గుతుంది అని తనకు వార్నింగ్ ఇస్తుంది సింధూర. సింధూర చంటి దగ్గరికి వచ్చేసి చాలా కోపం చేస్తుంటుంది. అప్పుడు చంటి, అమ్మాయి గారు, చాముడికి కాలు బెనికింది కదా, సాయం చేస్తే తప్పేముంది అని అంటాడు. సింధూర, ఓ ఆడపిల్ల కాలు నొక్కడానికి పోతే సాయం అన్నారు, బుద్ధి లేదంటారు, అలాంటి పని చేయడానికి వాళ్ళ అమ్మ నాన్న ఇంకా చాలా మంది ఉన్నారు కదా, పరాయి ఆడపిల్ల కాలు నొక్కడానికి నువ్వు వెళ్ళడం ఏంటి, ఇది మొదటిసారి కాబట్టి వదిలేసిన, రెండోసారి చేస్తే అస్సలు బాగోదు చంటి అని గట్టి వార్నింగ్ ఇస్తుంది సింధూర. అప్పుడు చంటి, అమ్మాయి గారు, మీకు కాలు బెనికినప్పుడు కాలు నొక్కాను కదండి అని అనగానే సింధూర, నన్ను పట్టుకోవడం వేరు, పరాయి పిల్లని పట్టుకోవడం వేరు, రెండింటికి చాలా తేడా ఉంది అని అంటుంది. చంటి అక్కడే ఉన్న చక్రంను, బాబాయ్, సింధూర అమ్మాయి గారు కాళ్ళు పట్టుకున్న చాముండి అమ్మాయి గారు కాళ్ళు పట్టుకున్న ఒక్కటే కదా బాబాయ్ అని అనగానే, చక్రం ఒక్కటే ఎలా అవుతుంది, సింధూరమ్మకి నువ్వు తాలి కట్టిన భర్త, చాముండి పరాయి ఆడపిల్ల అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సింధూర, బాబాయ్ నువ్వేనా చెప్పు బాబాయ్, పరాయి ఆడపిల్ల కాలు పట్టుకోవడానికి వెళ్ళడం చాలా తప్పు కదా అని అనగానే, చక్రం, బాబాయ్ అవును చాలా తప్పు, రై ఇంకోసారి అలా చేస్తావంటే బాగుండదు అని చక్రం కూడా చంటికి వార్నింగ్ ఇస్తాడు. చంటి అయోమయంలో పడతాడు, ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కాదు, తన భర్త అన్న సంగతి కూడా మర్చిపోయాడు. తర్వాత అక్కడికి బసవయ్య ఆడవారి మాటలకు అనే సాంగ్ వేసుకొని వస్తుంటాడు. చంటి బసవ పెట్టిన పాటను వింటూ, బసవ నాకు తగ్గట్టుగా పాట వేశావు అని అంటుంటాడు. అప్పుడు చక్రం బసవని చాలా కోపం చేస్తాడు. రే ఇక్కడ నుండి వెళ్ళరా అని తన మీద గట్టిగా అరుస్తాడు. బసవ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత సింధూర, చంటి ఇది మొదటిసారి కూడా వదిలేసిన, రెండోసారి ఇలానే చూస్తే అస్సలు ఊరుకోను అని చంటికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సింధూర తన రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది. చంటి కట్టిన తాళి గురించి ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉంటుంది కాబట్టి తను చాలా బాధపడుతూ ఉండగా అప్పుడే పెళ్లి వాళ్ళైతే అక్కడికి వస్తారు. పెళ్లి వాళ్ళను ఎదుర్కోవడానికి రవిబాబు అయితే వెల్కమ్ చెప్తాడు. తర్వాత పెళ్లి కొడుక్కి బురదలో కాలు వేసి తన షూకి బురద అంటుకుంటుంది. అప్పుడు చంటిని పిలుస్తాడు రవిబాబు. తర్వాత చంటిని వాళ్ళకి నీళ్లు పోయమని చెప్తాడు. అక్కడున్న వాళ్ళు ఆ బురదను నువ్వే కడగాలి అని తనకి చెప్పగానే, చక్రం తను కాలు కడగడం ఏంటి అని అంటాడు. పనుడు కదా ఆ మాత్రం చేయాలి అని అంటాడు రవిబాబు. ఏదేమైనా చంటిని చాలా అవమానిస్తాడు రవి. తర్వాత పైన ఉండి చూస్తున్న సింధూర చాలా బాధపడుతూ ఉంటుంది. తను పనివాడు కాదు, ఇంటి యజమాని అని చాలా బాధపడుతూ ఉంటుంది. చంటి, ఆ పెళ్లి కొడుకును చాలా బాగున్నారండి, మా అమ్మాయి గారు చాలా మంచోరు, తను కూడా చాలా బాగుంటుందండి అని వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు. రవిబాబు తనని ఇన్సల్ట్ చేయడం కోసం తన షూ అయితే కడగమని చెప్తాడు. అప్పుడు చంటి, అమ్మాయి గారికి నేనే చేస్తాను కదండి, రేపు పెళ్ళిని కూడా నేను మీకు చేయాల్సిందే కదా అని తన షూ అయితే కడిగి తుడుస్తాడు. అప్పుడు పెళ్లి కొడుకు తనకి ఒక 500 రూపాయలు అయితే ఇస్తాడు. తను వద్దని చెప్పినప్పటికీ అక్కడున్న వాళ్ళందరూ కూడా రే తీసుకోరా అనగానే చంటి అయితే తీసుకుంటాడు. అదంతా తనకి ఏమీ అర్థం కాదు. తర్వాత చంటి వాళ్ళందరికీ టీ తీసుకొచ్చి ఇస్తాడు. అప్పుడు పెళ్లి కొడుకు, ఇదేంటి ఫార్మాలిటీస్ కోసం అమ్మాయి తీసుకురావాలి కానీ ఇదేంటి తనెందుకు తీసుకొచ్చాడు అనగానే వాళ్ళ నాన్న, రే చెంచలమ్మ ముందు మనం కూర్చోవడమే పెద్ద విశేషం,
నువ్వేమీ మాట్లాడకుండా కూర్చో అని అంటాడు. తర్వాత చాముండిని అమ్మాయిని తీసుకురమ్మని చెప్తుంది చెంచలమ్మ. అప్పుడు తనైతే అక్కడికి వెళ్తుంది. చాముండి రూమ్లో కూడా సింధూరును ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. మరి రేపటి వీడియో అయితే చాలా చాలా బాగుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.